బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో అయితే మరో కొత్త వారం మొదలైపోయింది. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా బిగ్ బాస్ హౌస్‌లో జరుగుతుంది. ఇక తనూజ ఈ వారం దివ్యని నామినేట్ చేసిందట. ఇక దివ్యని నామినేట్ చేయడానికి తనూజ దగ్గర తగిన రీజన్స్ ఉన్నాయని చెప్పాలి. చాలా చాలా వాలిడ్ పాయింట్స్‌తో నామినేట్ చేసింది. అయితే ఇక తనూజని పర్సనల్‌గా దివ్య ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంది బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి. అంటే బిగ్ బాస్ హౌస్‌లోకి నేను వైల్డ్ కార్డ్‌గా వెళ్తున్నాను కదా! ఓ పెద్ద తలకాయని టార్గెట్ చేయాలి అని చెప్పి బయట తనూజకి ఎంత మంచి ఓటింగ్ జరుగుతుందో అన్నీ చూసి దివ్య హౌస్‌లోకి వెళ్ళింది కదా! సో, దివ్య హౌస్‌లోకి వెళ్తూనే తనూజని టార్గెట్ చేసింది. ఎందుకంటే ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పాడు కదా బిగ్ బాస్. సో, అదే డీల్‌ని దివ్య బాగా ఆలోచించి హౌస్‌లోకి వెళ్ళి తనూజని టార్గెట్ చేస్తే నేను వెళ్ళి టాప్‌లో కూర్చుంటాను అని ఫీల్ అయ్యింది. కానీ బయట దివ్యకు ఎంత నెగటివిటీ అవుతుంది అన్నది దివ్యకి అస్సలు అర్థం కావట్లేదు. కాకపోతే దివ్యను ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. అంటే కంటెస్టెంట్‌ని టార్గెట్ చేస్తే నేను టాప్‌లోకి వెళ్తాను ఏమనుకుందో పక్కన పెట్టేస్తే మాత్రం టాప్ కంటెస్టెంట్‌ని టార్గెట్ చేసి ఇంత వైల్డ్‌గా బిహేవ్ చేయడానికి ఒక గట్స్ అయితే ఉండాలి. ఆ గట్స్ మాత్రం ఆ పిల్ల చాలా గట్టిగానే చూపిస్తుందని చెప్పాలి హౌస్‌లోని. ఇక క్లియర్‌గా తెలుస్తుంది తనుజని ఎప్పటికప్పుడు ట్రిగ్గర్ చేస్తూ పర్సనల్ గ్రడ్జెస్ వరకు వెళ్తుంది అని. అయినా సరే ఓవర్ కాన్ఫిడెంట్‌తోని నేను ఎలాగైనా డీల్ చేయగలను అనుకుంటుంది ఇక దివ్య. సో, దానికి దివ్యకు ప్రెజెంట్ ఎంత కొమ్ములొచ్చాయో, ఆ కొమ్ముల్ని దించడానికి ఈ నామినేషన్ తనూజకు ఒక ప్లస్ పాయింట్. తనూజ నామినేట్ చేసిన విధానంకి మనం ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక మాత్రం తనూజకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. తనూజకి కరెక్ట్ పాయింట్స్ కూడా ఉన్నాయి దివ్యని నామినేట్ చేయడానికి. ఇక నమ్మకం ఒక మనిషికి అంటే ఒక హోప్ ఇచ్చామంటే, ఆ హోప్ పైన నిలబడాలి అంటూ తనూజ మాట్లాడిందంట. సో, ఆ హోప్ విషయం పైన క్లియర్‌గా ఎంత వరకు మాట్లాడింది అన్నది మాత్రం మనకి ప్రోమో గాని ఎపిసోడ్ గాని వస్తే అర్థమైపోతుంది. నిజంగా ఒకరికిచ్చిన మాట పైన నిలబడాలంటే హౌస్‌లో తనుజ ఈజ్ నంబర్ 1 అనే చెప్పొచ్చు. ఎవరికి ఏ మాట ఇచ్చినా ఆ మాట పైన నిలబడుతుంది. ఇక దివ్య అలా లేదని చెప్పాలి. నువ్వు మాట పైన నిలబడలేనప్పుడు సంజనలాగా మీరు కనీసం చెప్పాలి సిట్యుయేషన్ బట్టి నేను ఆలోచిస్తానని. అది కూడా మీరు చేయలేరంటూ గట్టిగా ఇచ్చి పడేసిందట. మరి ఇక తనుజ సెకండ్ నామినేషన్ ఎవరిని చేసింది అనేది తెలీదు. ఫస్ట్ నామినేషన్ మాత్రం దివ్యని చేసింది అని చెప్పి పూర్తి క్లారిటీతో అయితే ఇన్ఫర్మేషన్ బయటకొచ్చింది. అలానే మనకు తెలుసు కూడా ఫస్ట్ నామినేషన్. మరి మీకేమనిపిస్తుంది తనుజ నామినేషన్ కామెంట్ చేయండి.